ఎవరికి పింఛన్ రాయమంటే రాస్తలేరు. ఎవరికి అయ్యేమో ఎవరితోటి మాకేం పని లేదు. ఎన్ని మేము మస్తు సంవత్సరాలు ఇక్కడ. మరి ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెన్షన్స్ ఇస్తా అన్నారు, ఎంతవరకు వచ్చింది? ఎంతవరకు వచ్చింది? ఏది పింఛన్ లేదు, ఏం లేదు. నా కొడుకు చచ్చిపోయి ఒక ముండ ఉన్నది ఇంట్లో, 2 పిల్లలు పెట్టుకొని. మా ఆయన చూడిపోయి బెడ్ పట్టిడు, కాలు చేయి పడిపోయి. ఎవరికి రాయమంటే ఎవరు రాస్తలేరు ఓట్లో పింఛని. ఎవరికి వేస్తే మాకేం ఆమ్దాని? వేయం, ఎవరికి వేయం. మరి ఇప్పుడు ఎన్నికల ముందు మళ్ళీ పింఛన్లు రాస్తామని వస్తారు, రాసినాకనే వేస్తాం. పింఛన్ రాసి వచ్చినాకనే వేస్తాం, ఓటే ఇస్తాం. ఇప్పుడు లేదు, నమ్మకం లేదు మాకు. మీరు గెలిచిన దాకా చేస్తాం 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 అంటారు. మీరు గెలవంగానే మీరు ఈ పని చేస్తా అన్నారు కదా, ఏది అంటే అమ్మ రేపు చూద్దాం పో, ఎల్లుండి చూద్దాం పో అంటారు. అయిపోయాయి. ఇంకేంది? రారు, మళ్ళీ ముఖం కూడా చూపియరు. ఇంటికాడ ఏదైనా పని అవుతుంది అంటే కూడా ఇట్లా మళ్ళీ చూడరు, వేయరు. ఇక్కడ ఒక్క రోజుకు వాళ్ళ అవసరం ఉంటది కాబట్టి ఇంట్లో ముందర వచ్చి అమ్మ అయ్యా అంటారు. కథ వాళ్ళ గర్జ తీరిందంటే ఇంకెవ్వరు రారు. అవును, ఇప్పుడు ఆ కళ్ళద్దాలు అయిన వడుతుండు, ఆయన ఇచ్చిపోతాడు. ఆయన పెట్టుకున్న అద్దాలు పెట్టుకుంటే ఇంకా గుడ్డోళ్ళం అవుతాం కానీ మంచి వాళ్ళం కామే. అసలు అద్దాలు ఇస్తారు వాళ్ళు. వెయ్యమమ్మా, ఎవరికి వెయ్యము. ఏం మంచి లేదు. మా ఇంట్లో పరిస్థితి చూపిస్తా ఒకసారి. లీడర్లు మాత్రం పేరుకు మాత్రమే లీడర్లు, కానీ ఆ లీడర్లు ఎక్కడ ఉన్నారు? కళ్ళ వాడరు. ఇంట్లో ఒక మనిషి చచ్చిపోయినట్టు వచ్చి ఇట్లా ముఖం చూసేటోళ్ళు గారా లీడర్లు. రోగం వచ్చిందంటే గవర్నమెంట్ ఏదైనా సహాయకారం చెయ్యరు. నా కొడుకు క్యాన్సర్ వచ్చి 1-2 నెలలు అవస్థ తీసిండు. ఒక్క మనిషికి ఇంత సహాయకారం మాకు అందలేదు. ఎందుకు మరి ఓటు వేయాలి? ఎందుకు మిమ్మల్ని గెలవాలి? ఎందుకు? కాని పని మాతో ఎన్నికలు వచ్చినాయి కదా, మళ్ళీ ఇప్పుడు ఒకరు కళ్ళద్దాలు అంటారు, ఒకరు మీకు ఈ సాయం మీ కష్టం ఏంది వినిపించలే కదా. అదే అమ్మ నేను అంటున్నా కదా, ఇప్పుడు వాళ్ళ అవసరం ఉంది అన్ని చెప్తారు మాకు. వాళ్ళ అవసరం అయిపోయిందంటే మాకు గల్లబడరు మళ్ళీ అంటున్నా కదా, కనిపించరు. మేము మా అంతల మీద ఏదైనా అవసరం పడిపోయినా మాకు కాని పని వాళ్ళతోటి. నా పెండ్లి ఇక్కడనే అయింది, నేను ఇవాళ రాలేను నీ బోడబండకు. నా పెండ్లి అయినప్పుడు అన్ని రేకుల గుడిసెలు ఉండేవి, అని ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్లు అయినాయి. ఒక్క గవర్నమెంట్ వస్తువు మాత్రం ఏది ఇంత వస్తువు లేదు మాకు, లేదు. మాకు ఇల్లు గవర్నమెంట్ లేదు. కనీసం ఇంకా ముసలోళ్ళకి పింఛన్ చేయమంటే చేస్తలేరు. ఇంకా వాళ్ళ సహకారం మాకు ఏమందింది? ఏం లేదు. 4,000 లేదు. ఆయన రాజశేఖర్ రెడ్డి ఉండగా 70 రూపాయలు ఎంతనో ఉండే అప్పుడు. ఈయన కేసీఆర్ వచ్చినాక 2,000 అయింది. ఇప్పుడు మరి ఆయనతో కొట్టేస్తారో ఉంచుతారో వచ్చేటోళ్ళకి. కానీ మాత అయితే ఏం లేదమ్మా. ఏం పెంచలేరు, గవే 2,000 వస్తున్నాయి. 2,000 పింఛన్ వస్తుంది. ఇప్పుడు చెప్పేటి అన్నీ వస్తాయి నేను అంటారు కదా. ఇప్పుడు వాళ్ళ అవసరం ఉంది కాబట్టి మా ఇండ్ల ముందుకు వస్తారు. వాళ్ళ అవసరం తీరినాక మళ్ళీ కళ్ళ పడరు మాకు. మేము పోయినా మాతోటి మాట్లాడరు ఇక.